హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. అండ్ ఇది లాంగ్ వీడియో అనమాట. ఇది నా బర్త్డే వీడియో. సో June 19 నా బర్త్డే. 2 days తర్వాత పోస్ట్ చేస్తున్నా బికాస్ కొన్ని వర్క్స్ వల్ల. సో ఇది నా బెస్ట్ అండ్ నా పెళ్ళి తర్వాత ఇదే నా మొదటి బర్త్డే విత్ మై ఫ్యామిలీతో. సో నా హస్బెండ్ వర్క్ నుంచి వచ్చినాక సో నన్ను బయట తీసుకుని వెళ్ళారు. సో నేను సింపుల్గా చేసుకోవాలనుకున్నా. సో ఐ టుక్ వన్ డ్రెస్, ఒక డ్రెస్ తీసుకున్నాను అనమాట సింపుల్గా. అండ్ దెన్ తర్వాత మేము ఎక్కడైనా ఏమైనా తిందామా అని చూసాము. సో ఇంకా మేము అక్కడికి వెళ్ళినాక బిర్యానీ ఆర్డర్ చేసాము. బాగా ఆకలేసేస్తుంది. సో ఇంకా తినేద్దామని నార్మల్గా ఇంట్లో చేసుకుందాం అనుకున్నాం కానీ ఓపిక లేదు. సో అందుకే ఇంకా బయట తినేస్తున్నాము. బిర్యానీ అయితే చాలా బాగుంది, చాలా టెండర్గా ఉంది. సో ఇంకా తినేసినాక ఇంకా కేక్ తీసుకున్నాము. దెన్ నా బర్త్డే ఇలా జరిగింది మా హస్బెండ్తో. చాలా స్వీట్ మెమరీ నాకు. చాలా బాగా చేసుకున్నాను. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా చాలా బాగా విష్ చేశారు. నా బర్త్డే ప్రతిసారి బాగా జరుగుతుంది. ఈసారి కూడా మంచిగా జరిగింది. చాలా ట్రై చేశారు మా హస్బెండ్, బట్ నేను సో హ్యాపీ. అంత మాత్రం చేయడం నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఆయన్ని. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కాల్స్ చేస్తున్నారు. అందరు కాల్స్ చేస్తుంటే నేను ఇంకా కాల్స్ చేసి చూపిస్తున్నాను, వీడియో తీస్తున్నాను అని. నేను కొన్ని క్లిప్స్ తీసాను, నాట్ మచ్. అండ్ తర్వాత ఆ రోజు మార్నింగ్ గుడికి వెళ్ళాము. ఇక్కడ బోడుప్పల్లో నిమిషామికి అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా. సో అక్కడికి మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ వెళ్ళలేకపోతున్నాం. ఈసారి నా బర్త్డేకి ఎట్టైనా వెళ్ళాలి అనుకొని. మనం బయట నుంచి తిరగాలన్నమాట, లోపల ప్లేస్ లేదు అన్నందుకేమో మేబీ బయట నుంచి తిరుగుతున్నారు. సో మేము కూడా అక్కడ బైక్ పార్క్ చేసి ఇంకా బయట తిరిగామన్నమాట. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది లోపల, బట్ ఆ కెమెరాస్ నాట్ అలౌడ్. లోపల తీసుకుని వెళ్ళబట్టలేదు. మేము అక్కడే పెట్టేసి ఇంకా దర్శనం మంచిగా చేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. ఒక 3 hours, ఒక 2.5 hours అనుకుంటా అక్కడే ఉన్నాము. చాలా పీస్ఫుల్గా ఉంది అక్కడికి వెళ్ళినాక. ఆ తర్వాత మేము ఇంకా శిల్పారామం చూడలేదు హైదరాబాద్లో. సో ఇంకా శిల్పారామంకి తీసుకుని వెళ్ళారు మా హస్బెండ్. సో అక్కడ బైక్ పార్క్ చేసి ఒక 60 rupees మనం అడల్ట్స్కి, చైల్డ్కి ఐ థింక్ సో ఎంతో అని మర్చిపోయాను. సో అడల్ట్కి అయితే 60 rupees అనమాట, 1 personకి. నిజంగా చెప్తున్నాను గైస్, లోపల ఎంత పీస్ఫుల్ ఉందంటే చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. అసలు మనం హైదరాబాద్లో ఉంటున్నామా లేక ఎక్కడైనా విలేజ్కి వెళ్ళామా అని అన్నట్టు అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చాయి. అక్కడ షాప్స్ చూసారు కదా, ఎంత బాగున్నాయి అసలు. నాకైతే చాలా నచ్చేసింది. బట్ చూడాలి, కానీ కాస్ట్ కూడా అలాగే ఉంది. అసలు మనమైతే కొనలేము. జస్ట్ విండో షాపింగ్ లాగా అలా చూపిస్తున్నాను. చాలా కాస్ట్ ఉంది అసలు నిజంగానే. అసలు బయటే తీసుకోవచ్చు, బట్ అవైతే చాలా యూనిక్గా అనిపించాయి నాకైతే. అసలు గ్రీనరీ చూడండి, అసలు నేచర్ లవర్ని నేను. సో ఆల్మోస్ట్ 1 day అక్కడే టైం స్పెండ్ చేశాము. క్లైమేట్ కూడా మాకు అనుగుణంగా ఉంది, వర్షం పడుతూ. అసలు వెదర్ అయితే సూపర్ ఉంది ఆ రోజు. ఇంకా ఈ వెదర్కి టీ కాఫీ ఏదైనా తాగాలనిపించింది. సో కాఫీ తీసుకున్నాం ఇద్దరం. ఆ నేచర్ని చూస్తే ఎలా అనిపించింది అంటే లైక్ అరకులో మనం ఉన్నంత ఫీల్ వచ్చింది నాకైతే. ఒకసారి అయితే మీరు హైదరాబాద్లో ఉంటే మాత్రం శిల్పారామం పక్కా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అసలు చుట్టూ చెట్లు, అక్కడ చూసారా కృష్ణుడు కింద అసలు ఎంత బాగా అరేంజ్ చేశారో. నేనైతే ఫస్ట్ చూసి షాక్ అయినా, ఎంత బాగుంది ప్లేస్ అని. మొత్తం కృష్ణుడికి సంబంధించిన అన్నీ ఉన్నాయి అటు సైడ్.
అక్కడ చూసారు కదా, అక్కడ స్టెప్స్ దగ్గర కృష్ణుడు రాధ ఎంత బాగున్నారు. నాకు చాలా బాగా నచ్చింది. ఆ వెనకాల అడవుల్లాగా బాగా అరేంజ్ చేశారు. నేచర్ లవర్స్కి అయితే పక్కా బాగుంటుంది. ఫ్యామిలీస్తో వస్తే ఇంకా మంచిగా ఉంటుంది ట్రిప్. వన్ డే మంచిగా ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ. అక్కడ నేను చూసి మనిషి అనుకున్నాను, బట్ అది బొమ్మ. నేనైతే షాక్ అయినా, అసలు ఎవరున్నారు ఇక్కడ అని. బట్ చూసరికి అది బొమ్మ అన్నమాట. నీళ్లు తోడుతున్నట్టు పెట్టారు. చాలా బాగుంది. నేనైతే వీడియోస్ తీస్తూనే ఉన్నాను. అసలు పక్కన వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే చాలా రీసౌండ్ లాగా అనిపించింది, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. లేకపోతే ఆ పక్క అసలు చిలకల సౌండ్, నెమలి సౌండ్లు ఎంత బాగా వినిపించాయో. ఏదో ఒక బృందావనంకి వచ్చినట్టు అనిపించింది. మొత్తం పూల తోటలు అన్నట్టు అనిపించింది. మొత్తం పూలతో నింపేశారు. అసలు అక్కడ కృష్ణుడు పిక్ ఉంది, బొమ్మ ఉంది ఆ ఉయ్యాలలో, కృష్ణుడు రాధ. అసలు అది ఎంత బాగుందంటే కలర్ఫుల్ ఉంది. మన ఫోన్కి వాల్పేపర్గా కూడా పనికొస్తుంది. చాలా బాగుంది. అసలు ఎన్ని రకాల పూలు, ఎంత గ్రీనరీ ఎంత బాగా మెయింటైన్ చేశారో వాళ్ళు. నిజంగా అక్కడ బటర్ఫ్లైస్ మధ్యలో ఎంత బాగుందో చూసారు కదా. ఈ పిక్కే నాకు చాలా అంటే చాలా నచ్చింది. కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, ఎంత బాగుందో. అసలు హైదరాబాద్లో ఉన్నట్టే అనిపించలేదు ఆ రోజంతా. నా బర్త్డే అంత పీస్ఫుల్గా జరుగుతుందని అనుకోలేదు. చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉండే. ఇంకా ఇక్కడికి వచ్చాము. మన గిరిజనులు ఎలాగ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో అని, గిరిజనులే కాదు ఆ రోజుల్లో ఎలా ఉండేవాళ్ళు, ఎంత కలిసిమెలిసి ఎలా ఉండేవాళ్ళు అనేది. ఇది ట్రైబల్ లైఫ్ అన్నమాట. చూసారా సంక్రాంతికి ఎలా ఉంటుందో అనేది. ఎంత బాగా బొమ్మల్ని నిజంగా ఒక మనుషులు ఉన్నట్టుగానే ఉంది. అసలు లోపల అయితే ఒక ఇంట్లో అక్కడ ఎవరో వర్క్ చేసుకుంటున్నట్టు, పని చేసుకున్నట్టు అనిపించింది సడన్గా చూసరికి. ఎంత బాగా చేశారు అంటే ఆ శిల్పాలు ఎంత బాగున్నాయో. నిజంగా ఆ రోజులకి మనం వెళ్ళినట్టు అనిపించింది నాకైతే. నిజంగా such a great work they did. నాకు బాగా నచ్చింది అంటూ ఇది ఎక్కువ బాగా నచ్చింది ఇల్లు. అక్కడ చూసారా, ఇద్దరు అమ్మమ్మలు నానమ్మలు కూర్చున్నారు. నేనైతే చెప్తున్నా మా అమ్మమ్మ నానమ్మ అని మా హస్బెండ్కి. సో చాలా ఫన్నీగా ఉన్నింది, కానీ చాలా రియలిస్టిక్గా ఉన్నింది. అక్కడ ఇద్దరు పిల్లలు నిజంగా కూర్చున్నట్టు అనిపించింది. ఐమ్ సో ఎగ్జైటెడ్, చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది అసలు అవి చూడంగానే. నిజంగా అలా మళ్ళీ ఉంటే ఎంత బాగుండో. బట్ ఇప్పుడు మనకి ఇలాంటి ఇల్లులు అనేది ఎక్కడ కనిపించట్లేదు. అక్కడ ఒక్కొక్క నైపుణ్యత గురించి చెప్తున్నట్టు నాకైతే. తయారు వాళ్ళు, మట్టి వాళ్ళు, చేనేత వాళ్ళు అసలు ఎంత బాగా క్రియేట్ చేశారో. ఇలాంటివన్నీ ఆ రోజుల్లోవన్నీ ఇప్పుడు పిల్లలకి తెలియవు. బట్ ఇది బెస్ట్ అన్నమాట ఇలా చూపించడం. అండ్ మా హస్బెండ్ని అక్కడ కూర్చోమని చెప్పి నేను ఇవన్నీ వీడియో తీశాను. ఈ గ్రామంలో బజార్ అన్నమాట, సంత ఉంటుంది కదా, కూరగాయల సంత. అది ఎంత బాగుందో. అండ్ ఇక్కడ ఒక ఆవిడ ముగ్గేస్తున్నట్టు, ఇక్కడ గుండు గీస్తున్నట్టు బార్బర్. చాలా బాగుంది. ఆ కుండలు కూడా చూసారు ఎంత బాగా పెట్టారో. ఇక్కడ రాళ్ళు కొడుతున్నారు.
అసలు మేము ఇంత మొత్తం చూసామా అన్నట్టు అనిపించింది. కాళ్ళు నొప్పులు అసలు రాలేదు. పెట్టి పిక్స్ చాలా పిక్స్ అయితే ఇంకా మా మర్చిపోయారనమాట. మొత్తం బాగా చేసాము. ఇంకా వెళ్ళిపోయాం. బాయ్ ఫ్రెండ్స్.